లిక్కర్ కుంభకర్లో చెవిరెడ్డి రోజుకు అబద్ధం చెప్తున్న చంద్రగిరి ఎమ్మెల్యే నాని మండిపడ్డారు. చెవిరెడ్డి మనస్తత్వం ఓసరివిల్లా కనిపిస్తోందన్నారు. జడ్జి ముందేడ్చి బయటకు వచ్చి అధికారులు అంతు చూస్తామని బెదిరిస్తారని తెలిపారు. లిక్కర్ స్కామ్లో జగన్ పాత్ర ఎంత ఉందో చెవిరెడ్డి పాత్ర అంతే ఉందని నాని చెప్పారు. ముఖ్యంగా మీరు చూసుంటారు, గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వంలో 3,500 కోట్లు జరిగిన లిక్కర్ స్కామ్ పైన అరెస్టులు కానీ, అరెస్టుల తర్వాత జరుగుతున్నటువంటి పరిణామాలు కూడా మీకు తెలుసు. ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఎక్స్ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి A39గా నిందితుడిగా ఉండటం జరిగింది. ఆయన కూడా అరెస్ట్ చేయటం జరిగింది, మీకు అందరూ తెలుసు. కానీ అరెస్ట్ అయిన రోజు నుంచి నేను లిక్కర్లో నాకు సంబంధం లేదు, మా నాన్న మా తమ్ముడు లిక్కర్ తాగి చనిపోవటం వల్ల నేను దాన్ని ద్వేషిస్తాను, నేను ఎక్కడ కానీ లిక్కర్ సొమ్ము సంబంధించిన కానీ లిక్కర్ వ్యాపారం కానీ నాకు సంబంధం లేదని రోజుకు ఒక మాట మాట్లాడుతున్నాడు. మీకు తెలుసు, గతము ఎలక్షన్కు ముందే చెప్పా, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తుమ్మలగుంట అపరిచితుడు అని. అంటే అపరిచితుడు సినిమా చూశారు, ఇవి ఒక సెకండ్కి నిమిషానికి మారుతూ ఉంటాడు. అదేవిధంగా ఓసరవెల్లి మనం చూస్తుంటాం, విలేజ్ల్లో తొండలాగా ఉంటుంది ఓసరవెల్లి. అట్లా మనిషి నడిచినా గాలి సోకినా కలర్లు మారుతూ ఉంటుంది. ఆ విధంగా ప్రవర్తిస్తున్నాడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. మీరు చూస్తుంటారు, లాస్ట్ వీక్ కోర్టుకు వచ్చినప్పుడు నవ్వుకుంటా దండాలు పెట్టుకుంటా వచ్చాడు కోర్టుకి. లోపల వచ్చిన వెంటనే జడ్జి ముందు ఏడవటం జరిగింది. మళ్ళా బయట వెళ్ళిన వెంటనే అధికారులు నీ అంతు చూస్తా, నేనే వచ్చేది, రేపు మాదే ప్రభుత్వం, నీ అంతు చూస్తా, నిన్నెత్తి లోపలేస్తా, నీ పైన అది చేస్తా ఇది చేస్తానని మళ్ళా బెదిరించడం. తిరిగి మొన్న కోర్టుకు వచ్చినప్పుడు సేమ్ అనమాట. ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే, ఉదాహరణ, ఒక నిందితుడు ఒక హత్యాయత్నాలు చేసి జడ్జి గారికి వచ్చాడు. సార్, నేను నాకు సంబంధం లేని కేసులో నన్ను ఇరికిచ్చారు, మా అమ్మ నాన్న కూడా నాకు తల్లిదండ్రులు కూడా లేరు, నన్ను అన్యాయంగా కేసులు ఇరికిచ్చినారు సార్ అని జడ్జి గారి ముందు వాపోతే, జడ్జి గారు అక్కడ ఉన్నటువంటి పోలీసు అధికారులను పిలిపించి, ఏందయ్యా అతను అమాయకుడంట, తల్లిదండ్రులు లేడంట, మీరు వాడిని అరెస్ట్ చేసినారు, ఎట్లయ్యా ఇదని అడిగితే పోలీసు అధికారులు చెప్పినట్టు, సార్ చంపింది వాళ్ళ తల్లిదండ్రులనే, అతనే వాళ్ళ తల్లిదండ్రులు చంపిందాను అరెస్ట్ చేసినాను అన్నారు. అంటే ఉదాహరణ ఎందుకంటే, లిక్కర్ స్కామ్కు సంబంధించి జగన్మోహన్ రెడ్డి పాత్ర ఎంత ఉందో దాన్ని అనుసరించి ఎక్కువ పాత్ర చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిది. నేను చూస్తుంటారు వీడియోలో, వెంకటేష్ నాయుడు అనే వ్యక్తి ఏ విధంగా డబ్బులు లెక్కించడం కానీ, ఏ విధంగా చార్టెడ్ ఫ్లైట్లు పోవటం కానీ, దానికి ముందు వరుణ్ అనే వ్యక్తి ద్వారా అక్కడ ఉన్నటువంటి రాజ్ కసిరెడ్డికి సంబంధించిన దాంట్లో డెన్లో పట్టుకోవటం కానీ, ఇవన్నీ చూస్తే చెవిరెడ్డి పాత్ర ఎంత అని మీకు తెలుసు. దానికి ముందు ఎలక్షన్ అప్పుడు కంటైనర్ పట్టుకుంటే, మన విజయవాడ హైదరాబాద్ 8 కోట్లు పట్టుకుంటే నాకు సంబంధం లేదు, ప్రద్మున అనే వ్యక్తిది అన్నాడు. ఆ ప్రద్మున కూడా దీంట్లో వ్యక్తే. ఆ రోజు మీరు చూస్తుంటారు, మీడియాలో అన్నింటిలో వచ్చింది, 3 కంటైనర్లు, ఒక కంటైనర్ దొరికింది, 2 కంటైనర్లు దొరకలేదని కూడా ఆ రోజు కూడా చెప్పడం జరిగింది. అంటే ఏ విధంగా ఇతని పాత్ర ఏ విధంగా ఉందో మీకు అందరూ తెలుసు, ఇతని పాత్ర ఏ విధంగా ఉందని. మీకు గతంలో చెప్పాం, చెవిరెడ్డి చెవిలో పువ్వు పెడుతున్నాడు అందరికీ అనేసి, ఎప్పుడు ఎలక్షన్ ముందు చెప్పా. అతని పైన గత 7 నుంచి 8 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నా, ఇతని అవినీతి గురించి చెప్తున్నా. ఈరోజు చంద్రగిరి నియోజకవర్గం యొక్క చరిత్రని నాశనం చేశాడు. ఎలక్షన్ ముందు కూడా చెప్పా, చెవిరెడ్డి వల్ల చంద్రగిరి నియోజకవర్గం చరిత్ర నాశనం అవుతా ఉంది. గతంలో పాలించిన ఆ రోజు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, మన సీఎం గారు అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు కానీ, దాని తర్వాత వచ్చినటువంటి వెంకటరామానాయుడు గారు కానీ, దాని తర్వాత జయదేవ్ నాయుడు గారు కానీ, దాని తర్వాత అరుణక్క గారు కానీ, దాని తర్వాత రామూర్తి అన్న గారు కానీ, దాని తర్వాత తిరిగి అరుణక్క గారు వచ్చారు. ఎప్పుడు కానీ చంద్రగిరి అంటే చాలా సుపరిపాలన ప్రభుత్వం,
రాష్ట్రంలో ఉన్న ప్రజల కంటే కూడా చంద్రగిరిలో ప్రజలు బాగుంటారని డెవలప్మెంట్లో కానీ అన్నిట్లో కానీ ఆ రోజు ఉండటం జరిగింది. కానీ ఈరోజు ఈ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వల్ల రాష్ట్రం మొత్తం మన పరువు తీయడం జరిగింది. ఇదందరికీ ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలి. ఎందుకు చెప్తున్నా అంటే దీనికి కారణం ఈ లిక్కర్ స్కామ్ ఒకటే కాదు. దీనికి సంబంధించి ఇరు రాష్ట్రాల్లో గతంలో ఉన్న తెలంగాణ కావచ్చు, ఇప్పుడున్న మన ఆ రోజున్న ఆంధ్రప్రదేశ్ అంటే ఆ రోజున్న టీఆర్ఎస్ ప్రభుత్వం, ఆ రోజున్న వైసీపీ ప్రభుత్వంలో ఏ విధంగా చెవిరెడ్డి హవా నడిచిందో మీకు తెలుసు. టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని ఏ విధంగా వర్కులు చేయటం కానీ, మా నాయకులు అంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు ఫోన్లు కూడా ట్యాపింగ్ చేశారు. మాది కూడా నా కుటుంబం కానీ నా కుటుంబ సభ్యులది కూడా ఆ రోజు ఫోన్ ట్యాపింగ్ చేశారు. దానిపైన కూడా మీకు చెప్పాం. ఈరోజు కూడా మళ్ళా దానిపైన చేసిస్తున్నాం. ఫోన్ ట్యాపింగ్ పైన కూడా విచారణ జరపాలి. విచారణ జరిపితే నిజ నిర్ధారణ వస్తుంది. ఎందుకంటే నా పైన దాడి జరిగిన రోజు వెనకాలన్న కార్లో టోటల్ కాల్ డేటా లిస్ట్ ఉంది. ఎవరెవరైతే ఆర్సీపురం మండల లీడర్లు ఉన్నారో, తెలుగుదేశం లీడర్లు ఉన్నారో ఆ లీడర్ల ఫోన్ నెంబర్లు, ఆ ఫోన్ నెంబర్లతో పాటు ఎవరెవరితో మాట్లాడినారో కాల్ డేటా కూడా ఉంది. ఆ లిస్టు కూడా మేము పెట్టుకున్నాం. ఆ రోజు దొరికింది బయట కార్లో గలాట నా పైన దాడి జరిగిన తర్వాత కారులో వస్తువులు రోడ్లో ఇసిరేసి ఉన్నారు. ఆ ఇసిరేసినప్పుడు కొన్ని వస్తువులు దొరికింది. ఆ దొరికిన దాంట్లో చూస్తే ఈ కాల్ డేటా కూడా ఉంది. అంటే ఏ విధంగా నాయకులు తెలుగుదేశం పార్టీ నాయకుల్ని కూడా పెట్టి ఏ విధంగా ఫోన్ ట్యాపింగ్ చేశారు దానికి ఉదాహరణ కూడా మీ దగ్గర తెలియజేసుకుంటున్నా. ఇదంతా ఒక ఎత్తు అవుతే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ద్వారా నా కుటుంబంలో ఎవరికి కానీ లిక్కర్కి సంబంధించిన దాంట్లో మేము పోమన్నాడు. ఇక్కడే కూతవేటు దూరు మన సదరన్ స్పైస్ దగ్గర పీసీఆర్ బార్, ఆ పీసీఆర్ బార్ అనేవి ఇది కూడా వైసీపీకి సంబంధించిన వాళ్ళ కుటుంబం సభ్యులదే, అంటే వైసీపీ పార్టీ నాయకులదే. అతను లాస్ట్ గవర్నమెంట్లో టెండర్ ద్వారా బార్ తెచ్చుకుంటే మాకుండే ఇన్ఫర్మేషన్, బార్ తెచ్చుకుంటే లైసెన్స్ వచ్చినా కూడా కొన్ని రోజులు కట్టనీయకుండా కూడా పెండింగ్ పెట్టడం జరిగింది. మళ్ళా వాళ్ళ కుటుంబ సభ్యుడు తమ్ముడికి దాంట్లో షేర్ ఇచ్చిన తర్వాతనే ఆ బార్ రన్ అవుతా ఉంది. ఈ రోజుకి ఉందా లేదో తెలియదు కానీ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చేంత వరకు ఉంది ఆ బార్లో షేర్. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినాక షేర్ వదులుకున్నాడో లేదో తెలియదు, కానీ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చేంత వరకు షేర్ ఉంది. దానికి తగిన సాక్ష్యాలు కూడా మా దగ్గర ఉన్నాయి. దానికి సంబంధించిన వాళ్ళైతే ఎవరైతే ఆ బారుకు సంబంధించిన వ్యక్తులు ఎవరితో మాట్లాడారో ఆ సాక్ష్యాలు కూడా ఉన్నాయి. ఇదొక ఎత్తు అయితే నా పైన చంపాలనుకున్న రోజు ముందు రోజు రాత్రి 1 గంట నుంచి మరుసటి రోజు వరకు వాళ్ళ కుటుంబ సభ్యులు ఎక్కడెక్కడ మాట్లాడినారో మీకు చూస్తుంటారు. ఉదయం 6 గంటల నుంచి నా పైన చంపాలన్న కుట్రలో వాళ్ళ ఇంటి తర్వాత నేరుగా అందరూ చంపాలనుకున్న వ్యక్తులు కానీ చంపే దాంట్లో చేసిన వ్యక్తులు కానీ అందరూ పోయింది విక్టరీ బార్కి. విక్టరీ బార్కి డబ్బు కట్టింది ఎవరంటే కూడా వాళ్ళ కుటుంబ సభ్యులే, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుటుంబ సభ్యులే. అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే మాకు లిక్కర్కి సంబంధం లేదు, లిక్కర్ అంటే నేను దూరము, నన్ను ఊరికి అన్యాయంగా ఇరికిస్తున్నారు అనే దానికి ఇది ఉదాహరణ చెప్తున్నా. ఇదంతా ఒక ఎత్తు అయితే తుడాకు సంబంధించిన అక్కడ ఉన్నటువంటి తుమ్మలగుంట పార్క్ ఏది ఉందో ఆ పార్క్ చెరువు, ఆ చెరువుని దాన్ని పార్క్ చేసేదానికి తుడా నిధులు పెడితే ఆ నిధుల దుర్వినియోగం పైన విజిలెన్స్ కమిటీ వేసి విజిలెన్స్ ఎంక్వైరీ జరిగితే తుడా పార్కుని ఎక్కడ గ్రీవెన్స్ నేషనల్ ట్రిబ్యునల్కి వెళ్తే ఆ పార్కుని ఎక్కడ తిరిగి స్వాధీనం చేసుకుంటుందో ప్రభుత్వం అని 3 నెలల ముందు రాత్రి 7 నుంచి 9:30 వరకు అక్కడుండే యువతకి ఇదే మద్యపానం ఇచ్చి రెచ్చగొట్టడం కూడా జరిగింది. దానికి కూడా వీడియో క్లిప్పింగ్స్ ఉన్నాయి, అవి కూడా చూసుకోవచ్చు. ఇదంతా ఒకటైతే ఈ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వ్యక్తి ద్వారా వెంకటేశ్వర నాయుడు అనేది ఈ ఒక వెంకటేశ్వర నాయుడు కదా, ఇటువంటి వెంకటేశ్వర నాయుడు చాలా మంది ఉన్నారు. ఇది ఒక వ్యక్తే నాకు తెలిసి. ఈ విధంగా లింక్ ఇంకా లాగితే చాలా మంది వెంకటేశ్వర నాయుడు ఉన్నారు. దీనికి ఇంకా డెన్ను మొన్న దొరికింది 11 కోట్లు కాదు, ఇంకా చాలా డెన్నులు దొరుకుతుంది. మన చిత్తూరు జిల్లాకు సంబంధించి ఇక్కడ కూడా ఇటువంటి వెంకటేశ్వర నాయుడు చెవిరెడ్డి కన్నుసన్లో మెలిగిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వీటందరినీ దొరకాలంటే ఇంకా దీన్ని ఈడీకి కేసు హ్యాండ్ఓవర్ చేయాలి, సిబిఐకి హ్యాండ్ఓవర్ చేయాలి. చేస్తేనే ఇంకా కొంచెం ఇదిగా పోతుంది. అంటే ఈరోజు జరుగుతున్నటువంటి విచారణ సిట్ అధికారులతో నిజంగా వాళ్ళ చేతులు దండం పెట్టాలి. ఎందుకంటే చెవిరెడ్డి స్వరూపము చంద్రగిరి నియోజక ప్రజలకు తెలిసే విధంగా తెలిసింది. అంటే దీంట్లో 30-40 నేను బాధపడ్డా. ఇతను యాక్చువల్గా ఉండాల్సిన 4వ నిందితుడు 5వ నిందితుడే 40వ నిందితుడు పెట్టున్నాడు, 39 నిందితుడు పెట్టినాడు ఎట్లా అని అనుకున్నా. కానీ ఈరోజు చూస్తే సిట్ అధికారులు ఏ విధంగా చేస్తున్నారంటే ఆ విధంగా చేస్తున్నారు. కాబట్టి వాళ్ళు సిట్ అధికారులు కూడా బాగుంది, కానీ వాళ్ళపైన నమ్మకం లేకుండా కాదు నేను చెప్పేది. ఎక్కడి నుంచి ఈడీ వచ్చింది, ఎక్కడి నుంచి ఈ డబ్బు వచ్చింది, దీని కర్మకర్తలని తెలుసుకోగలిగితే మొత్తం వ్యవస్థ అనేది రేపు బాగుంటుంది. ముఖ్యంగా
ఇదే వెంకటేశ్వర నాయుడు 35 కోట్లు కూడా ఆఫ్రికాకి ఈడీ చేశారు.